హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సచివాలయానికి వెళుతూ వృద్ధుడు మృతి. పెన్షన్ కోసం సచివాలయానికి వెళుతూ కాకినాడ రూరల్ తూరంగిలో వెంకట్రావు అనే 70 సంవత్సరాల వృద్ధుడు గుండెపోటుతో మరణించారు. ఆయన మృతిపై సీఎం జగన్ సంతాపం తెలియజేశారు. వెంకట్రావు కుటుంబానికి ప్రభుత్వం తరపున 5 లక్షల పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే కురుసాల కన్నబాబు ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఎప్పుడైతే పెన్షన్ కోసం ఇక ఎండాకాలం నేపథ్యంలో ఏప్రిల్లో అయితే మనకి చాలా ఎండలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అయితే వృద్ధుడు చూసినట్లయితే 70 సంవత్సరాల వృద్ధుడైతే సచివాలయానికి వెళుతూ కాకినాడకు సంబంధించిన ఈ వృద్ధుడైతే మృతి చెందడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఇక స్థానిక ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అయితే ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి సంబంధించి 5 లక్షల పరిహారం ఇవ్వాలని ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అధికారులను ఆదేశించడం అనేది జరిగింది. పెన్షన్ వాలంటీర్ల ద్వారా తప్పించిన నేపథ్యంలో ఇటువంటి ఘోరం అయితే చోటు చేసుకుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.